బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద జాతీయ రహదారి 40పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పేరాయిపల్లి మిట్ట దగ్గర మైత్రి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. మృతులు పాండిచ్చేరికి చెందిన బద్రీనాథ్, హరితగా గుర్తించారు. ఆసక్తికరంగా ప్రమాదం సమయంలో హరిత సీటు మార్చుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోగా ఆమె స్థానంలో కూర్చున్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడ్డ వారిని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద జాతీయ రహదారి 40పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పేరాయిపల్లి మిట్ట దగ్గర మైత్రి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదంలో చూసుకుంటే దాదాపుగా 15 మంది పైగా గాయపడ్డారు, ఇద్దరు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రధానంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రమాదం అసలుకి మనం చూసే ఉదయం దాకా ఉంది. చిన్నపిల్లలు అంటే పాస్ కోసము అంటే డ్రైవర్ ని సంప్రదించగా పక్కనే జాగ్రత్త చర్యతో అంటే సిగ్నల్ వేసుకొని కూడా పక్కకి వెళ్ళి బస్సుని ట్రావెల్స్ బస్సు అయితే ఆపిన ప్రయత్నం అయితే డ్రైవర్ చేశాడు. కానీ అయితే ఆగున్న బస్సుని అయితే లారీ అయితే బలంగా ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం అయితే భారీగా చోటు చేసుకుంది. ప్రధానంగా మైత్రి ట్రావెల్ బస్సు సంబంధించి లారీ అయితే బాగా వెనక గుద్దడంతో ఆ యొక్క గుద్దుడు తాకిడికి అయితే ముందు ఎదురుగా ఉన్న లారీని కూడా బస్సు అంటే గుద్దడం, అటు ముందు లారీ వెనక లారీతో ఈ యొక్క బస్సు కూడాను గుజ్జు అయిపోయింది. అయితే ప్రధానంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులో అయితే 36 మంది ప్రయాణించుండగా ఆ యొక్క ప్రమాదంలో 8 మంది అయితే క్షతగాత్రులు అయ్యారు, గాయపడ్డారు. ఇద్దరైతే స్పాట్లోనే మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ యొక్క మైత్రి సంబంధించిన ట్రావెల్ బస్ అయితే ఈ యొక్క అంటే హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున 3:30 గంటలకైతే ఈ యొక్క ప్రమాదం చోటు చేసినట్టుగా అయితే పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఆత్మకు హుటాహుటిన వచ్చిన సమాచారం మేరకు అయితే ఆ యొక్క సహాయక చర్యలకు సంబంధించి అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎస్కార్ట్లను తీసుకువచ్చి లారీను అలాగే ట్రావెల్ బస్సు సంబంధించి అతి కష్టం పైన ఈ యొక్క ఈ రెండింటిని విడదీయడము, అలాగే డ్రైవర్ అయితే ఈ యొక్క లారీకి సంబంధించిన డ్రైవర్ బండిలోనే గాయాలతో ఇరుక్కుపోవడము, అతన్ని తాళ్ల సహాయంతో బయటకు తీయడము జరిగింది. గాయపడిన 11 మందిలో అయితే ఇద్దరైతే మృతి చెందారు. 8 మందిని అయితే ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు అయితే ప్రథమ చికిత్స నిమిత్తం అయితే తీసుకెళ్లారు. అంతేకాకుండా అంటే గాయాలు తీవ్రత ఎక్కువ ఉండడంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాల నుంచి మళ్ళీ తిరిగి నంద్యాలకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నంద్యాలలో కూడాను ఒక 3 అయితే ట్రీట్మెంట్ చేసుకున్నారు. మరింత అత్యవసరం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మరొక 6 మందిని అయితే తరలించిన పరిస్థితి. ఇదైతే కేసు డిఎస్పీ ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ అయితే సంఘటనా స్థలానికి చేరి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్సుకు సంబంధించి అయితే ఇటీవల అంటే ఈ NH 40 జాతీయ రహదారిపై అయితే ఈ యొక్క పేరాయిపల్లె మెట్ట సమీపంలో ఎక్కువ శాతము ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా నిన్న రాత్రి కూడా ఇదే సంఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి అంటే ట్రావెల్స్ బస్సు మరొక ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న తెల్లవారుజామున కూడా PRL ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఈ చెన్నై నుండి కర్నూలుకు అంటే వెళ్తున్న క్రమంలో ఈ యొక్క చాగలమరి టోల్ ప్లాజా వద్ద కూడాను రాంగ్ రూట్ లో వచ్చిన లారీ బలంగా ట్రావెల్ బస్సును ఢీకొనడంతో డ్రైవర్ అయితే సమస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం అయితే తప్పింది. ఆ యొక్క ప్రమాదంలో అయితే డ్రైవర్ ప్రకాష్ రెడ్డి తీవ్రంగా అయితే గాయపడ్డాడు. ఏదైతే 25 మంది ప్రయాణికులు అయితే సురక్షితంగా నిన్న ఆ యొక్క గమ్యస్థానానికి అయితే పోలీసులు చేర్చిన పరిస్థితి ఉంది.
అంత తాకిడి జరిగినప్పటికీ ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడము ఈ ఆలగడ్డ పరిసర ప్రాంతాల్లోనూ రాష్ట్రంలోనూ ఇటీవల ఎక్కువ అవడము, ఈ పేరాయిపల్లె మెట్ట ట్రావెల్స్ బస్సు జాగ్రత్త తీసుకున్నప్పటికీ లారీ సంబంధించి బలంగా వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే అంటే ఒక 24 సంవత్సరాల ఒక యువకుడు, అలాగే ఒక 50 సంవత్సరాల మరొక వ్యక్తి అయితే అంటే గాయపాలి అంటే చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క సంఘటనకు సంబంధించి అయితే హృదయ విదాకర సంఘటన అయితే మన చోటు చేసుకుంది. డిఎస్పీ ప్రమోద్ అయితే పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిది తప్పు, ఎలా ఈ ప్రమాదాలను అరికట్టాలని పెద్ద ఎత్తున అంటే సమాచారాన్ని అంటే సునీల్ శరణ్ ఎస్పీ గారు కూడా సీరియస్ గా ఈ యొక్క వ్యవహారాన్ని తీసుకోవడము, అదే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అయితే సహాయ చర్యలు అయితే ఏర్పడుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు మాత్రము ఆలగడ్డ వైద్యశాలలో అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.